కొన్నిసార్లు మైండ్ వీక్ అవ్వచ్చు, కొన్నిసార్లు బాడీ వీక్ అవ్వచ్చు, కానీ స్పిరిచువల్గా మాత్రం మనం వీక్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడ్డామంటే అదే మన పతనానికి ప్రారంభం. శరీరం ఒకవేళ వీక్ అయినా దేవుడు స్వస్థపరిచి తిరిగి బలపరుస్తాడు. మానసికంగా ఒకవేళ వీక్ అయినా దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుట ద్వారా నీవున్న కృంగుదల నుండి బయటకు వస్తావు. కానీ ఆత్మీయంగా వీక్ అయితే మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్. దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచడానికి వీలు. కొన్నిసార్లు చూడండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీ కీప్ నెగ్లెక్టింగ్, వీ కీప్ ఇగ్నోరింగ్. పర్లేదులే, తర్వాత చూసుకుందాం, టెస్ట్కి మళ్ళీ వెళ్దాంలే, డాక్టర్ అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకుందాంలే అని ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆరోగ్య విషయాల్లో ఆలస్యం చేసినట్లుగా కొన్నిసార్లు మానసికంగా కొంతమంది చాలా డిప్రెషన్ గుండా వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధంగా ఇఫ్ యూ అండ్ వి ఆర్ వీక్ స్పిరిచువలీ, ఆత్మీయంగా మనం బలహీన పడితే దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్. పర్వాలేదులే, తర్వాత చూసుకుందాంలే, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే అంటే ఈ లోపు అపవాది మళ్ళీ మనల్ని దేవునికి చాలా దూరము చేసేస్తాడు.